మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కథ ఒకటి చెప్పండి. పూర్వం అట ఉత్కళ దేశానికి ఒక వీరవర్మన్ రాజుగారు ఉండేవారు. ఆయన ఏం చేశారంటే తన బావమరిదిని సైన్యాధిపతిని చేసుకున్నారు. ఈ బావమరిది ముందు రోజుల నుంచి ఏదో బావగారు తనకి చాలా మర్యాద ఇవ్వలేదని, అలా గౌరవం ఇవ్వలేదని అలాంటి ఫీలింగ్స్ ఉండేవి. ఆయన మొహం పెద్దగా గిట్టేది కాదు, అక్క మొగుడైనా కూడా. క్రమంగా ఈయనకంటే నేను తెలివైన వాడిని, ఈ రాజ్యాన్ని నేను పాలించాలి, ఈయన బాగా తెలివిగా లేడు, అలాంటి భావాలు కూడా వచ్చాయి. ప్రతి వాళ్ళు చుట్టుపక్కల, అతని చుట్టుపక్కల చేరిన వాళ్ళు ఏమంటారు, ఆహా రాజుగారి కంటే మీరే తెలివి ఎక్కువ, ఆయనకి అంత లేదు, మీకు చాలా ఉంది, ఇటు వస్తాయి కదా. ఈ భుజంగవర్మ అనే పేరున్న ఆయన బావమరిది ఒకనాడు తన బావగారిని సంహరించి రాజ్యానికి రాజైపోయాడు. వాళ్ళ అక్కగారు అంతకుముందే గతించింది. ఈ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు, అనంతవర్మ. అతను ఆ సమయంలో ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి అతనికి. ఎక్కడికో వెళ్ళాడు కొంతమంది స్నేహితులతో కలిసి. రాజకుమారుడు వచ్చే లోపల భుజంగవర్మ గారు రాజైపోయాడు. ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చేసింది, ఆయన రాజైపోయాడు, ఈ రాజు అంత్యక్రియలు చేసేశారు, ఏం లేదు ఇంక ఇక్కడ. రాజకుమారుడు దొరికి చంపేస్తారు ఎప్పుడో ఒకప్పుడు. అతను ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మేనల్లుడిని బతికించి ఉంచే ఉద్దేశం ఆయనకి లేదు, వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు. అయితే కుర్రాడికి చాలామంది స్నేహితులు ఉన్నారు ఊళ్ళో. వీళ్ళు ఉత్తరాలు రాసి అంచెల మీద కబుర్లు పెట్టి, నువ్వు రావద్దు, నిన్ను చంపేస్తారు, సమయం కోసం వేచి ఉండు, నువ్వు ఇంకా కుర్రాడివి కాబట్టి అని వార్తలు పంపారు. ఇతనికి కూడా ఏదో చేసేసేయాలని లేదు, అంత వయసు కూడా లేదు. ఇక ఊళ్ళోకి వెళ్ళాల, అంటే నగరంలోకి వెళ్ళకుండా యువతల, నగరానికి యువతలు ఉన్న 1-2 గ్రామాల్లో ఏదో ఆశ్రయం చూసుకున్నాడు. పెద్దగా తిండి తిప్పలకి కుదరటల్లా, ఏదో తన దగ్గర సొమ్మున్నన్నాళ్ళు నడిచింది. తర్వాత ఎప్పుడు డబ్బు ఏదైనా పని చేసి డబ్బులు దొరికితే దొరికినట్టు, లేకపోతే కాయా కసరు తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. నగరం నుంచి ఏదైనా సహాయం వచ్చేదాకా ఇతను ఇక్కడే ఉండాలి. ఒకనాడు ఏమైంది, ముందు రోజు ఏదో తిన్నాడు, ఊరి బయట అడవిలో బాగా వెలగపళ్ళు, నేరేడు పళ్ళు అవి ఉన్నాయని వార్తుండి కొన్ని పళ్ళు కోసుకుందామని, అవి నిలవ కూడా పెట్టుకోవచ్చు, వెళ్ళాడు. ఈ అడవిలోకి వెళ్ళి ఓ చెట్టెక్కి దిగుతుంటే అతనికి గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. చెట్టు మీదే ఆగిపోయాడు. ఇంచుమించు ఒక 30-40 గుర్రాలు వచ్చినాయి ఒకేసారి. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎట్టా ఉన్నారు, ఒక్కొక్కడు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు, దారి దోపిడీ వాళ్ళలాగా కనపడుతున్నారు. తను చూస్తూ ఉండగానే ఆ చెట్టు, తను ఏ చెట్టు పక్కన ఉన్నాడో, ఆ చెట్టు మీద ఉన్నాడో, ఆ చెట్టు పక్క నుంచి నడిచి, అసలు అక్కడ ఏమీ ఉన్నట్టేం కనిపించట్లా, ఏదో ఎండుటాకులు అవి ఉన్నాయి. వాళ్ళ ఆ ఎండుటాకులన్నీ తోస్తే అక్కడ ఒక గుహ లాంటిది ఏదో కనపడుతుంది, ఒక చిన్నది ఇట్లా. ఆ తలుపు తీశారు, రాయి అడ్డం పెట్టింది, రాయి తీశారు, లోపలికి దిగుతున్నారు. కనపడింది అతనికి. దిగి మెల్లిగా లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇతను ఆ పైనే నుంచుని చూస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు మూటలు మోసుకుని లోపలికి దిగుతున్నారు 40 మంది. చివర వాళ్ళ దొంగల నాయకుడు ఒకడు గిలగిల్లాడుతున్న ఒక అమ్మాయిని, అతని భుజం మీద ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా మోసుకుంటూ కిందకి దిగేశాడు. మొత్తం అంతా కింద చేర్చారు. ఒక అరగంట గంటకి అందరూ బయటకు వచ్చేసారు. అమ్మాయిని మోసుకెళ్ళిన వాడు అమ్మాయిని తేల, అందరి చేతులు ఖాళీగా ఉన్నాయి, అందరూ ఖాళీగానే పైకి వచ్చేసారు. వచ్చాక ఏం చేశారు, రాయి మళ్ళీ అడ్డం పెట్టి యథావిధిగా దాని నిండా ఎండుటాకలు, కొబ్బరి డిప్పలు లాంటివి కప్పేసి గుర్రాలు ఎక్కేశారు. ఈ అబ్బాయికి వాళ్ళు తెచ్చింది డబ్బని తెలిసింది. డబ్బు కోసం ఇతను ఆలోచించలే, ఎవరో పిల్లని తెచ్చారు వీళ్ళు. అదేదో చిన్నపిల్లలే ఉందో, 15 ఏళ్ల పిల్ల, 16 ఏళ్ల పిల్లేమో అంతే. సరే ఏం చేశాడు, వాళ్ళు కిందకెళ్ళి వాళ్ళు ఇంకా రారని నిర్ధారించుకుని ఆ ఆకులు పక్కకు దోసేసి ఆ రాయి పక్కకు తీసి దిగాడు. దిగితే ఇట్లా కిందకి మెట్లు ఉన్నాయి, లోపలికి మెట్లన్నీ దిగెళ్తుంది. పెద్ద సభాభవనం లాగా ఉంది, మూటల కొద్దీ డబ్బు దాని నిండా, గదులున్నాయి లోపల. ఒక్కో గది చూసుకుంటూ వెళ్తే ఆఖరి గదిలో మూలుగుతూ ఏడుస్తున్న ఒక ఆడపిల్ల గొంతు వినపడింది అతను. గది బయట గడి పెట్టింది, తాళాలు పెట్టిలేవు, గడియలే ఉన్నాయి. ఒక్కో గది తీశాడు, అన్నిట్లలో వజ్రాలు, వైడూర్యాలు, ధనం, కొంతేవో రకరకాల ఆహార పదార్థాలు, పాడవనివి అట్లాంటివి చాలా ఉన్నాయి. చివరి గదిలో ఈ పిల్ల కనపడింది. తీరా ఇతను లోపలికి వెళ్ళి ఆ తలుపు తీసి ఆ నోటి కట్లు ఇప్పేసరికల్లా అతను గుర్తుపెట్టాడు, అమ్మాయి ఎవరో కాదు, తన తండ్రిని చంపిన దుర్జయవర్మ ఉన్నాడు కదా, ఆ రాజుగారు భుజంగవర్మ, అతని కూతురు.
రాజకుమార్తె. ఇప్పుడు ప్రస్తుతం రాదు, హేమలత ఆ పిల్ల పేరు. ఆ పిల్లగా బుక్కుని తను కాళ్ళు పట్టుకుంది, మీరెవరో నన్ను రక్షించండి ప్లీజ్, వీళ్ళు కాళికాదేవికి బలి ఇవ్వడానికి నన్ను తెచ్చారు దొంగలు వీళ్ళు, నన్ను రక్షించండి, నేను భుజంగవర్మ గారి అమ్మాయిని. తనకు తెలుసు ఒళ్ళు మంటగా ఉంది, మా నాన్నని చంపిన వాడికి కూతుర్ని నేను రక్షించాలా అని ఒక పాయింట్. పాపం చిన్నపిల్ల, అందులో ఆ మేనమావ కూతురు, ఇది బలైపోతుంది వృధాగా. సరే ఏం చేశాడు, వచ్చేసేయి నాతోటని బయటికి తీసుకొచ్చేసాడు. తలుపు గడి పెట్టేసి ఈ పిల్లని బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ యథావిధిగా కప్పేశాడు. రూపాయి దేల అక్కడి నుంచి పిల్లని మాత్రం తీసుకొచ్చేసాడు. దొంగ సొమ్ము అది మనకెందుకు అనుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఇతని అడవి పక్కన నగరానికి అవతలగా ఉన్న ఒక పల్లెలో ఉంటున్నాడు. ఆ పల్లెలో ఒక బ్రాహ్మణ ఇంట్లో ఇతను ఉన్నాడు. ఈ అబ్బాయి రాజుల అబ్బాయిని వాళ్ళకి తెలుసు, రాజకుమారుడు అని తెలీదు. ఎవరో రాజుగారు అబ్బాయి బతికి చెడి తలదాచుకుంటున్నాడు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. వాళ్ళకి డౌట్ వచ్చింది, పెళ్ళి ఏమిటి ఇంత మంచి బట్టలు వేసుకుని ఇంత బాగుంది ఏమిట్రా అని. మర్నాడు ఏం చెప్పాడంటే, ఏమన్నా తినడానికి తెస్తానమ్మాయి, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోయాడు. ఈ పిల్లకి వీడిని చూసిన దగ్గర నుంచి వీడిని పెళ్లి చేసుకుందామని పుట్టింది. ఈ లోపల ఏమైంది, రాజుగారి అమ్మాయిని ఎవరో ఎత్తుపోయారు. రాజుగారి పిల్లని వెనక్కి తెచ్చిచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తామని ఊరంతా టంకేశారు. ఈ ఇంట్లో బ్రాహ్మణ ఇంట్లో ఒక తల్లి కొడుకు ఉన్నారు. ఆ కుమారుడి పేరు అన్నం భొట్లు. ఆ అన్నం భట్లకి ఏమనిపించింది, ఈ పిల్ల రాజకుమార్తె డెఫినెట్గా, ఈ అబ్బాయే దాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ నీ పుణ్యం ఉంటుందే, చక్కగా ఉంది, నాకెవరు పిల్లని ఎవరైనా రోజు తిడతావు, తీసుకెళ్ళి అప్పచెప్దాం. ఈ అమ్మాయి కనుక రాజకుమార్తె అయిందనుకో, రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తారు ఏం చక్క అని తల్లిని బతిమలాడుతున్నాడు. ఈ అమ్మాయికి అర్థమైంది తనని దింపడానికి వెళ్తారు వీళ్ళని. సాయంత్రం అతను పళ్ళు గిళ్ళు కాయలు మోసుకొని వచ్చేసరి కల్లా ఈ అన్నం భట్లు అటకాయించాడు. ఈ అమ్మాయి రాజకుమార్తె కదా, రాజుగారికి అప్పచెప్పడానికి తీసుకెళ్ళిపోతున్నాం మేమని. ఇతను అన్నాడు, సరే తీసుకోండి అని అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి వీళ్ళతో పాటు వెళ్ళిపో. అతనికి వాళ్ళకి ఎదురుపడడం ఇష్టం లేదు, తను ఊళ్ళోకి వెళ్తే తన్ని పట్టేస్తారు, అవును ఏం చేస్తారు, అందుకని అన్నం భట్లతో వెళ్ళిపో, వాళ్ళు నిన్ను దింపేస్తారు అని అన్నం భట్లకి ఏం చెప్పారు, అడవిలో ఏదో గుహలో ఈ అమ్మాయి దొరికింది, ఎవరో కాళికాదేవికి బలి ఇవ్వటానికి ఇక్కడ పెట్టారని కనపడి నేను తీసుకొచ్చానని చెప్పుకో, వాళ్ళు ఇచ్చిన బహుమతి ఏదో నువ్వు తీసుకో, ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు మీరు, అప్పుడేం డబ్బులు తీసుకునే రోజులు కాదు. వాళ్ళ ఇంట్లో వెనకాల ఉన్న వరండాలో 2 గదుల్లో ఉంటున్నాడు ఈ అబ్బాయి. ఎప్పుడైనా కలిగితే వాళ్ళే అన్నం పెట్టారు కూడా ఇతనికి, మీరు సంపాదించుకోండి, మీకు ఏది వస్తే అది తీసుకోండి, పిల్లని సేఫ్గా తీసుకెళ్ళి అప్పచెప్పండి అన్నాడు. ఈ అన్నం భట్లు రాజకుమార్తెని వెంటబెట్టి తీసుకుపోయి రాజుగారికి అప్పచెప్పాడు. నేను మామూలుగా కాదండి, 500 మంది దొంగల్ని సొరకాయలు నరికినట్టు నరికేసి మీ అమ్మాయిని రక్షించాను, ఇగో నాకు బహుమతి ఇవ్వండి అన్నాడు. అనేసరికల్లా వాళ్ళు చాలా సంతోషించి అందరూ పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వి, ఇతను చూస్తే గుండు పిలక స్థూలకాయం, వీడి వల్ల ఏమవుతుంది, ఎవరినైనా కొట్టడం వాళ్ళకే తెలుసు, శ్రోత్రియ బ్రాహ్మడు ఇతనేం చేయలేడు, ఏదో చెప్తున్నాడని విన్నారు. చెవులకు రత్నకుండలాలు వేయించి చక్క బంగారు జరి పని చేసిన శాలువా గప్పి 1000 వరహాలు చేతిలో పెట్టి వెళ్ళండి బాబు అనేసరికల్లా, అదేమిటి మీరు టంకేయించారు కదా రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తామని అంటే, ఆయన రాజుగారు మళ్ళీ నవ్వాడు. వివాహం దేముందిలేండి, ఒక అగ్రహారం ఇస్తాను, వెళ్ళిరండి, ముహూర్తం పెట్టుకురండి, మూఢం వెళ్ళాక మీరు వస్తే గనక మీకు అగ్రహారం ఇస్తాను అనేసరికల్లా, మూఢం వెళ్ళాక రండి అన్న పాయింట్ పట్టుకున్నాడు. మూఢం వెళ్ళాక దేనికి వస్తారు, పెళ్ళికే కాదు అగ్రహారం కూడా ఇస్తారనుకుని ఆ వార్తలు పుచ్చుకుని వాళ్ళు ఇచ్చిన వస్తువులన్నీ పట్టుకుని వాళ్ళు బండి ఇస్తే ఆ బండి ఎక్కి అన్నం భట్లు ఇంటికి వచ్చేసాడు. వచ్చాక వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ మూఢం వెళ్ళాక నువ్వు రాజుగారి వియపురాలు అయిపోతావే అంటే, ఆవిడని బోందా అట్లాంటివేం అవో, ఆ రాజుల అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది ఆ రాజకుమార్తె, ఆ పిల్ల వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళింది, అదేం జరిగే పని కాదు, అగ్రహారం ఇస్తామన్నారు పుచ్చుకోరా, నీకు ఇప్పటికే చాలా దక్కే, ఈ 1000 వరహాలతో మనం 4 తరాల పాటు తిని బతకచ్చు, అగ్రహారం ఇస్తే మరీ హాయి, జీవితం బాగుంటుంది, శుభ్రంగా నీకు ఎవరో ఒకళ్ళు పిల్లనిస్తారా, రాజులమ్మాయి ఎందుకు నీకు, ఆ కుర్రాడు పెళ్లి చేసుకుంటాడు, నీకు ఇది వద్దాను. అయినా సరే వాడు వినలా, ఏమైనా సరే వాడికి ఇది పెళ్లి చేసేసుకోవాలని ఉంది. సరే ఇట 2 రోజులు గడిచింది. ఈ లోపల ఏమైంది, ఆ రాజకుమార్తె ఏం చెప్పింది, కాదు నాన్న, ఈ బ్రాహ్మణ అబ్బాయి నన్ను రక్షించలే, అడవిలో నన్ను ఒక గుహలో దాని లాంటి దాంట్లో బంధించారు,
ఒక రాజకుమారుడు ఈ బ్రాహ్మణ ఇంట్లో ఉన్నాడు, ఖచ్చితంగా అతను ఏదో పెద్ద వంశంలో పుట్టినవాడే. అతను రక్షించాడు. అతనే అతన్ని నేను చెట్టు మీద నుంచి చూశానని నన్ను రక్షించి ఆ మొత్తం గుహల నిండా బంగారం వెండి సామాన్లు ఉంటే ఒక్క కాసు కూడా తీసుకోలే. ఉమ్, కేవలం నన్ను రక్షించడానికే వచ్చాడు. దొంగ సొమ్ము అంటుకొని వాడు రాజు నన్ను రక్షించాడు, ఉమ్, నన్ను బయటికి తీసుకొచ్చాడు, వీళ్ళ ఇంట్లో ఉంచాడు, తనతో ఉంచుకోలేదు, బ్రాహ్మణ ఇంట్లో అట్టెపెట్టాడు నన్ను. రెండో రోజు వాళ్ళ అబ్బాయితోటి పంపించాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, అతను ఎక్కడున్నా నువ్వు రప్పించు అనగానే ఏమైంది, సరే వీళ్ళే భటులు ఏం చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఉమ్, ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళని అడిగారు, ఈ అమ్మాయి మీ ఇంట్లో ఒక రాజకుమారుడు ఉండాలి, ఒక రాజుల అబ్బాయి ఉండాలి కదా, ఆ అబ్బాయి ఏడి అని అడిగేసరికల్లా అన్నం భట్లకి ఏం భయం వేసింది, వీడిని గనక పంపిస్తే విషయం తెలిసిపోతుంది. విషయం తెలిసిపోతుంది కదా. ఈ అన్నం భట్లు తల్లి మాట్లాడుకున్నారు కదా ముందు, ఆ అమ్మాయి ఈ పిల్లనే వీడేనని తీసుకొచ్చాడని తప్పకుండా చెప్తుంది, వాళ్ళ జాతివాడు కాబట్టి వాడినే పెళ్లి చేసుకుంటుంది, ఈసారి నువ్వు వెళ్తే పహరా వాళ్ళతో నిన్ను గెంటిస్తారు పిచ్చి వెధవా అని తిట్టింది వాళ్ళమ్మ. ఇప్పుడు ఈ రాజకుమారుడిని మాయం చేయాలంటే ఏం చేయాలి, అమ్మ ఓ పని చేద్దామే, వీడిని చంపేద్దాం అని చెప్పి రాత్రి నిద్రపోతున్న రాజకుమారుడిని తల్లి కొడుకు ఇద్దరు కలిసి నూతిలో పడేశారు. ఓహో. ఆ పడేసి నూతిలో పడ్డవాడు లోపల పడిపోలా, వాడికి తెలిసిపోయింది కిందకి పడుతూ ఉండగా, గబుక్కున వర అంచులు పట్టుకుని ఆ అంచు పట్టుకుని లోపల నించుని ఉన్నాడు. తెల్లవారుజామున జరిగింది. పొద్దున్నే 9-10 అయ్యేసరికల్లా భట్లు వచ్చేసారు రాజకుమారుడి కోసం. మీ ఇంట్లో ఒక రాజుల అబ్బాయి ఉండాలి కదా, ఆ అబ్బాయి ఏడి, మాకు తెలియదు అన్నారు వీళ్ళు. వాకిట్లో రోడ్డు మీద అంతా కనుక్కుని వచ్చారు వాళ్ళు సైనికులు. ఇక్కడ ఒక రాజకుమారుడు లాంటి వాడు ఒకడు ఉన్నాడు అనేది, అనంతవర్మ పేరుతోటి ఒక కుర్రాడు ఉన్నాడని, ఆడు అన్నం భట్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాడని, అతనే ఒక రాజకుమార్తెని తీసుకొచ్చాడని, ఆ రాజకుమార్తెనే అన్నం భట్లు తీసుకెళ్లి రాజుగారి దగ్గర అప్పచెప్పి రత్నకుండలాలు వేయించుకొచ్చాడని, మొత్తం కథంతా రోడ్డు మీదే ఉంది. అంటే గ్యారంటీగా రాజులపై వీళ్ళింట్లోనే ఉండాలి. ఈ లోపలికి వచ్చారు వీళ్ళు. లోపలికి వచ్చి రాజకుమారుడి కోసం అడిగేసరికల్లా వీళ్ళు మాకు తెలీదు, అబ్బాయి ఎప్పుడో వెళ్ళిపోయాడు అన్నారు. ఎప్పుడైతే కొత్త మనుషులు ఇంట్లోకి వచ్చారో వెంటనే ఈ నూతిలో ఉన్న రాజకుమారుడు కేకలు పెట్టాడు, రక్షించండి రక్షించండి. వీళ్ళిద్దరైతే రక్షించరు, ఏం చేస్తారు, ఇంకో బండరాయి పడేస్తారు నెత్తి మీద. మూడో మనిషి వచ్చేదాకా వెయిట్ చేశాడు తెలివిగా వాడు. ఎప్పుడైతే నూతిలో నుంచి కేకలు వినపడాయో వచ్చిన సైనికులు, అరే ఎక్కడో కేకలు వినపడుతున్నాయి చూడండి రాని అటు ఇటు వెతికి నూతి లోపలికి చూశారు. రాజకుమారుడికి 2 తాళ్ళేసి పైకి లాగారు. ఎటపడి ఇదేంటి నూతిలో ఎందుకున్నావు అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి, వీళ్ళే పడేశారని చెప్పాలా. మరి సంవత్సరం నుంచి వాళ్ళు తనకు అన్నం పెట్టారు, గదిచ్చి ఉంచుకున్నారు. తెల్లవారుజామున మంచినీళ్ళ కోసం ఇటు వచ్చి పొరపాటున కాలు జారి పడ్డాను అని చెప్పేసరికి వాళ్ళు బతుకు జీవుడా అనుకున్నారు, లేకపోతే వాళ్ళిద్దరిని అమ్మ కొడుకుని మోసపోయేవాళ్ళు వీళ్ళు సైనికులు. అక్కడి నుంచి రాజకుమారుని, బాబు నువ్వురా రాజకుమారుని నేను చూస్తానంటున్నారని తీసుకుపోయారు. తీసుకెళ్లేసరికి లోపలికి వచ్చేసరికి హేమలత గుర్తుపట్ల అనంతవర్మని, కానీ రాజుగారు గుర్తుపట్టేశాడు. అతని నడక అన్నీ వాళ్ళ నాన్నలాంటివే. దాంతో చాలా సిగ్గుపడ్డాడు. వీడు నా కూతురుని వీడు రక్షించాడు, వీడి తండ్రిని నేను బతికించి ఉంచలేకపోయాను, చాలా సిగ్గుపడి నన్ను క్షమించు, నా వల్ల చాలా పొరపాటు జరిగింది, ఒక క్షణికావేశంలో మీ నాన్నగారిని సంహరించాను, కానీ ఈ రాజ్యం నీదే, నువ్వు నా పిల్లని పెళ్లి చేసుకో, రాజ్యం నువ్వే ఏలుకో అని బతిమలాడి మంత్రులందరితోటి చెప్పించి సైన్యాధిపతిగా పదవీ విరమణ కూడా చేస్తాను, నేను ఇంకా ఈ పదవిలో కూడా ఉండనని బతిమలాడి మేల్నల్లుడిని ఒప్పించుకున్నాడు. ఆయన కూతురు వీడిని తప్పిస్తే ఇంకోటి పెళ్లి చేసుకుంటానంటోంది. మరి ఇంకేం చేస్తాడు, పైగా అది ప్రచారం అయిపోయింది, పరువు కూడా తక్కువే ఇంకా. సరే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశారు. ఇవి తమ వివాహాన్ని నిశ్చయం అవ్వగానే ఇతను అన్నం భట్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైంది, వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ ఈ అన్నం భట్లు వాళ్ళ అమ్మేమో దెబ్బలు తగిలి ఒక మూలపడి ఉంది, వీడిని చెట్టుకి తీసి కట్టేసి ఉంచారు. ఇదేంటంటే ఇట కట్టేసి ఉంచారంటే దొంగలు వచ్చారు, బందిపోటు దొంగలు. రాజకుమార్తెని నేనే రక్షించానని ఇక్కడంతా ప్రచారం చేసుకున్నాను, ఆ పిల్లని నేనే ఎత్తుకుపోయానని వాళ్ళని నన్ను చావగొట్టి చెవులు మూశారు, మా అమ్మని కొట్టి ఆ మూల పడేశారు అనేసరికి ఆవిడకి ఏదో వైద్యం చేయించి, సరే ఇతనికి అతను ఓడ చేసి ఆ తగిలిన దెబ్బలకి వైద్యం చేయించాడు. ఇతనితో 4 సైనికులు కూడా, మరి రాజు అయిపోతున్నాడు కదా. అయితే అప్పుడు ఏం చేశాడు, సైనికుల్లో కొంతమందిని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళాడు. ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఉంటున్నారు, మాటేసి ఉంచండి, ముందు ఈ లోపల ఉన్న ధనాన్ని ఖాళీ చేయించేసేయండి, మొత్తం డబ్బంతా లాగేశారు బయటికి. బోళ్ళన్ని డబ్బులు ఉన్నాయి కదా లోపల, వజ్రాలు వైడూర్యాలు నగలు నాణ్యాలు ధాన్యం మొత్తం ఊడ్చారు. ఆ 40 మంది దొంగల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు. పట్టుకుని 40 మందిని ఖైదులో వేశారు.
ఆ తర్వాత హేమలతని అనంతవర్మ వివాహం చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి.